వారు నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్తారు, నా పేరు ఎక్కడా లేదు కదా అని చెప్పి వారు చెప్తారు. కానీ ఈ ఒప్పందం కుదిరినప్పుడు ఎవరు అధికారంలో ఉన్నారు? ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నది. ఇవాళ అదానీ లాంటి వ్యక్తి మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఒప్పందం చేసుకుంటున్నారు అని అంటే అది రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియకుండా జరిగిపోతుందా? ఈ ప్రశ్న ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు జవాబు ఇవ్వాలి. అదేవిధంగా ఒడిశా రాష్ట్రంలో అదానీ వచ్చి ఒప్పందం చేసుకుంటున్నటువంటి సందర్భంలో అక్కడ అధికారంలో ఉన్నది ఎవరు? బీజేడీ, అంటే నవీన్ పట్నాయక్ గారు. అదేవిధంగా తమిళనాడులో వారు ఒప్పందం చేసుకున్నప్పుడు అక్కడ అధికారంలో ఉన్నది ఎవరు? డిఎంకే, అంటే స్టాలిన్ గారు. కనుక ఈ సందర్భంలో అసలు బీజేపీ ఎక్కడ ఉన్నది అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ ఇండి కూటమి ఏదైతే ఉందో మన మీద అభియోగం మోపుతుంది, అడానీ గారు చాలా సన్నిహితులు మీకు అని. కానీ ఈ ఒప్పందాలు ఎక్కడైతే జరిగాయో, ఏ రాష్ట్రాల్లో అయితే జరిగాయో అక్కడ బీజేపీ అధికారంలో లేదండి, విపక్ష పార్టీలే అక్కడ అధికారంలో ఉన్నాయి. కనుక ఈ ప్రశ్నకి సమాధానం ఇవ్వాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉన్నది, మన మీద లేదు. అంటే ఏమీ దొరకనటువంటి సందర్భంలో ఏదో ఒకటి బురద చల్లాలి కాబట్టి అదానీ అనేది ఒకటి, ఈవీఎం ట్యాంపరింగ్ అనేది ఒకటి. సేవ్ ఎ లైఫ్. డౌన్లోడ్ యూబ్లడ్ యాప్. యూబ్లడ్ ఫర్ ద న్యూ బ్లడ్.